గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధా, సీనియర్ ఫంక్షనల్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు ఇంకొక టాపిక్ పర్సనాలిటీ ఎథిక్ వర్సెస్ క్యారెక్టర్ ఎథిక్. సో పర్సనాలిటీ ఎథిక్ అంటే ఏంటి, డిఫరెన్స్ చెప్తాను ఫస్ట్ మీకు. సో పర్సనాలిటీ ఎథిక్ అంటే ఎక్స్టర్నల్ ఇమేజ్. సో మనం బయటికి కనిపిస్తూ ఉంటాం కదా, కనిపించేది పర్సనాలిటీ ఎథిక్ అవుతుంది. అదే క్యారెక్టర్ ఎథిక్ ఏంటి అంటే ఇంటర్నల్లో వాల్యూస్ ఉంటాయి చూడండి, దాన్ని మనము క్యారెక్టర్ ఎథిక్ అంటాము. అట్ ద సేమ్ టైం పర్సనాలిటీ ఎథిక్లోని షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, అంటే చాలా ఫాస్ట్గా రియాక్షన్ అనేది జరుగుతుంది. అదే మీరు క్యారెక్టర్ ఎథిక్లో చూసుకుంటే కనుక లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఒక హ్యాబిట్ని బిల్డ్ చేయడం కానీ ఇదంతా కూడా మీకు క్యారెక్టర్ ఎథిక్లోకి వస్తుంది. అండ్ టెక్నిక్స్, స్కిల్స్ యూజ్ చేసేది పర్సనాలిటీ ఎథిక్. అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ ఎథిక్లో ఏంటి అంటే ప్రిన్సిపల్స్ అండ్ హ్యాబిట్స్. సో మనం ఒక హ్యాబిట్ని హ్యాబిచుయేట్ చేసుకుంటాం చూడండి, అది క్యారెక్టర్ ఎథిక్లోకి వస్తుంది. అట్లాగే ఇంప్రెస్ పీపుల్ అండ్ బిల్డ్ ట్రస్ట్ క్యారెక్టర్ ఎథిక్. సో ఇంప్రెస్ పీపుల్ అనేది పర్సనాలిటీ ఎథిక్, బట్ బిల్డ్ ట్రస్ట్ అనేది క్యారెక్టర్ ఎథిక్. ఓకే, సో సింపుల్ లైన్లో చెప్పాలి అంటే కనుక పర్సనాలిటీ అట్రాక్ట్స్ పీపుల్ అండి. సో పర్సనాలిటీ ఎథిక్ అనేది పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది, కానీ క్యారెక్టర్ ఎథిక్లో ఏంటి అంటే ఆ పీపుల్ని మన దగ్గర హోల్డ్ చేయగలుగుతుంది, అంటే కీప్స్ దెమ్. సో ఎంత అద్భుతంగా ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గాంధీ తాత దగ్గరికి ఒక మదర్ వాళ్ళ చైల్డ్ని తీసుకొని వెళ్ళింది. సో తీసుకొని వెళ్ళి ఆయన అడుగుతుంది అనమాట, నా కొడుకు పంచదార తినేస్తున్నాడు, సో ఈ పంచదార తినద్దు అని చెప్పండి, మీరు చెప్తే వింటాడు, మా బాబుకి మీరంటే చాలా చాలా గౌరవము ఇష్టము అని చెప్తే గాంధీ తాత గారు ఆలోచిస్తారు, ఒక్క నిమిషం ఆలోచించి, అమ్మ మీరు నెక్స్ట్ సండే తీసుకొని రండి అని చెప్తే సరే అని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంది కొడుకుని. ఏంటి అర్థం కాదనమాట. వారం తర్వాత మళ్ళీ గాంధీ తాత గారి దగ్గరికి తీసుకొని వస్తుంది కొడుకుని. సో నెక్స్ట్ వీక్ తీసుకొని వస్తుంది కొడుకుని. తీసుకొని రాగానే గాంధీ తాత గారు చెప్తారు, నాన్న పంచదార తినకూడదు, మంచిది కాదు, దానివల్ల ఇబ్బంది ఉంది అనేసి. ఆ తల్లికి అర్థం కాదనమాట. గాంధీజీ మీరు ఇదే మాటని లాస్ట్ సండే కూడా చెప్పు ఉండొచ్చు కదా, వారం తర్వాత ఎందుకు తీసుకొని రమ్మన్నారు అని అడిగిందనమాట. అడిగినప్పుడు గాంధీ గారు ఏం చెప్పారు అంటే, అమ్మ నాకు కూడా పంచదార తినే అలవాటు ఉంది, సో ఆ పంచదార నేను మానేస్తేనే కదా నేను చెప్పగలను, కాబట్టి ఈ వారం రోజులు నేను దాన్ని మానేశాను, అంటే నన్ను నేను మార్చుకున్నాను. నేను ఎప్పుడైతే దాన్ని మానేయడం అంటే తినడం ఆపేశానో అప్పుడు నేను చెప్పడానికి అర్హుడిని అని చెప్పి ఇప్పుడు నేను నీ కొడుకు చెప్తున్నాను పంచదార తినొద్దు, మంచిది కాదు అనేసి చెప్పారు. నిజంగా ఎంత అద్భుతం అండి. దిస్ ఈజ్ ద పర్సనాలిటీ ఎథిక్ వర్సెస్ క్యారెక్టర్ ఎథిక్. పర్సనాలిటీ ఎథిక్లో ఉంటే ఆ రోజే చెప్పేసి ఉండేవారు, బట్ ఆయన క్యారెక్టర్ ఎథిక్ మార్చుకొని అప్పుడు చెప్పారు, అందుకే ఆయన లీడర్ అయ్యారు. సో లుక్ గుడ్ ఆన్ అవుట్ సైడ్. సో మనం బయటికి ఏదైతే కనిపిస్తామో అది పర్సనాలిటీ ఎథిక్ అవుతుంది. అదే మనం బీ గుడ్ ఆన్ ద ఇన్సైడ్. సో మనం లోపల ఎంత మంచిగా ఉన్నాము, మనకి మనం నిజాయితీగా ఉన్నామా, మనం ఎంత ఇంటిగ్రిటీతో ఉన్నాము, యాక్యురసీతో ఉన్నాము, ఇవన్నీ కూడా క్యారెక్టర్ ఎథిక్ని బిల్డ్ చేస్తుంది. ఓకే, కీప్ హెల్దీ, స్టే హెల్దీ.